సూర్యాపేట జిల్లా చివరి మండలం తిమ్మపురం గ్రామం. ఇది చిన్న గ్రామ పంచాయతీ. అంటే సుమారు 950, 960 ఓట్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ త్రిముఖ పోరి కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరో పక్క ఇండిపెండెంట్ అభ్యర్థి క్రాంతి ఉన్నాడు. విద్యావంతుడు. మనం ప్రస్తుతం క్రాంతి దగ్గర ఉన్నాము. అన్న చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థి బరిలో దిగడం జరిగింది. మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మీరు గ్రామానికి ఏం పనులు చేయబోతున్నారు? మీరు బాండ్ కూడా చూపిస్తున్నారు. అసలు ఏంటి దీని పర్యావసం ఏంది? అందరికి నమస్కారం. నా పేరు క్రాంతి కుమార్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను తిమ్మాపురం గ్రామ పంచాయతీ. ఇది నేను ఏంటి అంటే ఇక్కడ మా విలేజ్లో చాలా ఇబ్బందిగా ఉంది. అంటే దొంగతనాలు, కోతుల బెడద, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తీర్చాలంటే నేను ఇప్పటికి నాకు 36 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు వచ్చిన సర్పంచ్ అంటే మనం చెప్పేది ఏమి మాకు తెలియదు. ఏం జరుగుతుందో ఏమవుతుందో మాకు తెలియదు. మాకెవరు వ్యక్తపరిచేది లేదు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుందో మనకు తెలియదు. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సర్పంచ్ గెలిస్తే గ్రామానికి ఏం చేయబోతున్నారు? ఏ బాండ్, అసలు ఈ బాండ్ ఏంది, వివరాలు ఏంది? నాకు ఏ ఆస్తులు వద్దు, ఏవి వద్దు. నాకు గ్రామ సేవ చేసుకోనికి వచ్చిన ఇక్కడికి నిస్వార్థం లేకుండా వ్యక్తిగతంగా కాదు, ప్రజాసేవకై నేను ఈ ఎన్నికల్లో బరిలో నిల్చున్నాను. ఏం చేయబోతున్నారు గ్రామానికి? ముఖ్యంగా మీకు ఏ సమస్యలు మీకు కనబడుతున్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక 18 తీసుకున్నాను. ఇందులో మా గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ అంటే సభ పెట్టి దాంట్లో నాకు వచ్చేది ఒక్క పైసా కూడా తీసుకోకుండా గ్రామానికి పంచాలి. నేను ఏదైనా అవినీతికి పాల్పడ్డా కానీ అది మాత్రం గ్రామ పంచాయతీకే చెందుతుంది. నాకు ఏది వద్దు. నేనున్నంత కాలం సేవ చేయాలని వచ్చాను ప్రజల్లోకి. ఓకే, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, చెప్పండి ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్నికలు మీరు? ఖచ్చితంగా ఈ ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చూసుకుంటే ఈ న్యాయానికి ధర్మానికి జరిగేటువంటి యుద్ధం ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా మన ప్రజల కోసం సేవ చేయాలని ముందుకు వచ్చినాము. ఇలా ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు, మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం పనిచేయాలని ముఖ్యంగా మేము పూనుకున్నాము. గ్రామంలో ఎంతో మంది నాయకులు ఎన్ని విధాలుగా ఎన్ని చపాకులు చేసినా కానీ మా వంతు మేము ప్రజల్ని గెలిపించడం కోసం, మేము గెలిస్తే నా ప్రజలు ప్రతి ఒక్క ఇంటి సర్పంచ్ అభ్యర్థి, ప్రతి ఒక్కరు సర్పంచే సుభిక్షంగా గ్రామం మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉంటుందని మా వంతు మేము కృషిగా వెనక్కి తప్పకుండా ముందడి చేసుకుంటూ ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మా వంతు ప్రయత్నం మాత్రం ఆగకుండా సాగుతున్నాము. ఈ యుద్ధం గ్రామానికి ఏం చేయబోతున్నారు? గ్రామానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో విద్యార్థుల పట్ల కానీ, విద్య పట్ల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబుల విషయంలో కానీ, గ్రామంలో ఎలాంటి సమస్యలు, ఎన్నో విధాలుగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి కూడా మనం ఖచ్చితంగా అన్ని ఆలోచించుకొని మీ యొక్క మేనిఫెస్టో తయారు చేసి ప్రజలకు న్యాయం చేయడం కోసం ముఖ్యంగా ముందుకు వచ్చాము. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మా న్యాయం అనేది ప్రజల పట్ల ఇంటర్నల్ గా ఉన్నది. వాళ్ళు గెలిపిస్తారని నమ్మకంతో ఖచ్చితంగా మేము ఉన్నాము. ఓకే, మనం చూస్తున్నాము. క్రాంతి గారు చెప్పండి. క్రాంతి వాళ్ళ డాడీ ఉన్నారు, చెప్పండి ఎట్లా చూస్తున్నారు? ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఊరికి సేవ చేయాలనే మాకు చాలా పట్టుదల ఉంది. ఏ గ్రామాల్లో ఉన్నటువంటి ఎలాంటి పనులు చేయలేదు, ఎంత అభివృద్ధి కావాలో అనేది జనాలకి చొచ్చుకొని ఇంటికి పోయి తట్టి మీ సమస్యలు ఏందని తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిదిద్దడానికి మేము ముందంజగా రావడం జరిగిందండి. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ తిమ్మపురం గ్రామంలో మాత్రం క్రాంతి వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నగారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే మా తమ్ముడు విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి. గ్రామానికి మా తమ్ముడు సర్పంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా సేవ చేస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామంలో కొంతమంది ఏం చేశారో తెలియదు, ఏం పోయారో తెలియదు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని చేస్తే మాత్రం గ్రామంలో అన్నింటి వసతులు, మౌలిక వసతులు అంటే డ్రైనేజ్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఇవన్నీ చేస్తాము. ముఖ్యంగా కూతుల బెడద లెక్క కూడా చేస్తాము. మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశ్రయించండి చెప్తున్నాడు. అంతేకాదు మన దగ్గర ఒక బాండ్ కూడా పెట్టడం జరిగింది. బాండ్లో కొన్ని వివరాలు కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే గ్రామ పంచాయతీ సభ్యులను ఎంచుకుంటే నా కుటుంబం కానీ ఇప్పుడున్న ఆస్తులు మించి అక్రమంగా ఎక్కువ ఉంటే మాత్రం వాటిని జప్తు చేసుకోవచ్చు పెట్టడం జరిగింది. ఇలాంటి ప్రయత్నం మాత్రం చాలా మంచిది. చూద్దాం మరి క్రాంతి కుమార్ ని గ్రామ ప్రజలు ఏ విధంగా సర్పంచ్ అభ్యర్థి చేస్తూ వచ్చే అవసరం ఎంతైనా ఉంది.